నేతన్నల జీవితాల్లో ఉచిత విద్యుత్తుతో వెలుగులు నింపుతున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేనేత రంగానికి కొత్త ఊపిరి పోసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఉచిత విద్యుత్తు పథకం నేతన్నల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతుంది. ఈ పథకం కింద చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందజేయడం ద్వారా కరెంటు బిల్లులు భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,04,000 వరకు చేనేత కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. చేనేత కుటుంబాలకు నెలకు 720, సంవత్సరానికి 8,640 వరకు ఆదా కాగా, మరమగ్గాల కేంద్రాలకు నెలకు 1,800, సంవత్సరానికి 21,600 వరకు ఖర్చు తగ్గనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా సుమారు 150 కోట్లను వెచ్చించనుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం వ్యక్తం చేస్తూ నేతన్నల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా ప్రభుత్వం తీసుకున్న ఉచిత విద్యుత్తు పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చేనేతలకు ఇది ఒక గొప్ప సహాయం అని అన్నారు. మొత్తంగా చూస్తే నేతన్నల కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమని, ఈ దిశగా ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేనేత కార్మికుల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదట ఏదైతే ఫస్ట్ నుండి కూడా చేనేత కార్మికులకు ఆదుకోవాలని, ఆ రోజు కూడా చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ ఉండడం జరిగింది. మొదట ఎలక్షన్ ముందు కూడా మాట ఇచ్చాం. దాంట్లో భాగంగా ఎలాగా ఆర్థికంగా వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి, పైకి ఎలా తీసుకురావాలని ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ నీడ పేరుతో గుడ్డ ఏదైతే ఇచ్చామో అదంతా చేనేత వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ చేనేత వస్త్రాలు వ్యాపారం నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లో గణనీయంగా కొనడం మొదలైంది. ఎందుకంటే ప్రముఖులందరూ కూడా ఆ వస్త్రాలు కట్టించడం, ఎవరు వచ్చినా గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ఆ శారీలే బహుకరించడం, దానివల్ల అందరికీ ఇప్పుడు ఆ వెరైటీస్ కూడా వాటి మీద తక్కువ పెరిగింది. రానున్న రోజుల్లో మరింత బాగుంటుంది. అయితే మీకు మరికొద్ది చేయూత ఇవ్వాలంటే ఎలాగ కరెంటు బిల్లులు తగ్గించాలి. అందుకోసం 200 యూనిట్లు ఇప్పుడు మీకు ఫ్రీ. దీనివల్ల దాదాపు నెలకి 720 రూపాయలు అంటే 8,500 రూపాయలు దాదాపు సేవ్ అవుతాయి. అదే పవర్ లూమ్ ఉందనుకోండి 500 యూనిట్లు ఫ్రీ. మిషన్ ఉంటే 500 యూనిట్లు అంటే నెలకు 1,800, దగ్గర 21,600 నెలకి, సంవత్సరానికి బెనిఫిట్ అవుతుంది. అంటే మిషన్ పెట్టుకున్న వాళ్ళకి, లేదు చేద్దే వాళ్ళకి 200 యూనిట్లు ఫ్రీ. అదే కాకుండా రేపు ఈ త్రిప్టీ ఫండ్ కూడా అది 16% పెంచి మీకు రావాల్సిన బకాయిలు కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఏదైతే ఈ సబ్సిడీస్ ఇవన్నీ ఉన్నాయో దానికి కూడా ఇస్తాం. ఏదైతే మాట ఇచ్చామో వాటన్నిటి మీద రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా చేస్తుంది. ఇది ఇస్తూ మీకు సంక్షేమ పథకాలు ఏమున్నాయో 4,000 పెన్షన్ కానీ, అలాగే తల్లికి వందనం ఏదైతే పిల్లలకి ఇస్తున్నది కానీ, ఎవరికైనా కొద్దిగైనా భూమి ఉంటే ఇది రైతు అన్నదాత సుఖీభావ్ కానీ, తర్వాత గ్యాస్ సిలిండర్స్ కానీ, ఉచిత బస్సు మహిళలు కానీ, వీటికి ఎప్పుడులాగా అవి ఉంటాయి. గవర్నమెంట్ అవి ఇస్తూ చేనేత కార్మికులకు అదనంగా ఆదుకోవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక నుండి మీకు ఇంకా మంచి రోజులు వస్తాయి. మీరు అందరూ ఆర్థికంగా బలపడాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా మీకు ఎప్పుడు తోడ్పాటు ఉంటామని